లో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. దూరాన సమీపాన ఈ మాటలు వింటున్న వారందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక. పరిశుద్ధమైన గ్రంథాలు తెరుద్దాం. ఎస్తేరు గ్రంథం వచ్చిన మనం ధ్యానం చేస్తున్నాం. ఈ పూట కూడా ఎస్తేరు గ్రంథం ధ్యానం చేద్దాం. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. 3వ దినమందు ఎస్తేరు రాజభూషణమును ధరించుకుని రాజనగరి యొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచెను. చదవమ్మా. రాజనగరు ద్వారమునకు ఎదురుగానున్న రాణి అని ఎస్తేరు ఆవరణం నిలబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. చాలమ్మా. ఇంకా నా వైపు చూస్తే ఈ మాటలు వినండి. ఒక్కొక్క మాట దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. జాగ్రత్తగా మీ పరిశుద్ధమైన గ్రంథాలు తెరిచి చక్కగా చూడండి. రాసుకున్న వాళ్ళు ఉంటే రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ మనం గమనిస్తే 3వ దినమందు ఏమని రాయబడింది అక్కడ? 3వ దినమందు ఎస్తేరు రాజు యొద్దకు వెళ్ళింది. అంటే ఈ మాటకున్న అర్థం ఏంటంటే మనము 3వ దినములో ఉన్నాం. బాగా మీరు గమనించండి. ఆది కాండం మొదలుకుని మలాకి వరకు మొదటి దినం గతించిపోయింది. మలాకి గ్రంథం నుంచి యేసుక్రీస్తు ప్రభు వరకు 2వ దినం గతించిపోయింది. ఇప్పుడు మనము 3వ దినంలో ఉన్నాం. అంటే ఈ 3వ దినంలో ఏం జరగబోతుంది అని అంటే ప్రభు రాకడ సమీపిస్తుంది. ప్రభు రాబోతున్నాడు. ఈ 3వ దినంలో ప్రభు సింహాసనం మీద కూర్చుండబోతూ ఉన్నాడు. అప్పుడు సంఘము ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళబోతూ ఉంది. ప్రతి సంఘము కూడా ఏదో ఆశీర్వాదాల కొరకో అద్భుతాల కొరకో ఎదురు చూసే కాలం కాదు ఇది. ఇది ఏ కాలం అయ్యానంటే సిద్ధపాటు కాలము. నిన్ను నీవు సిద్ధపరుచుకునే కాలము. నిన్ను నీవు పురుకొలుపుకునే కాలము. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంటుంది కదా, నీవు సిద్ధపడు, నీ ఇంటి వారిని కూడా సిద్ధపరచు. ఖరీదైన మాట, గుర్తుపెట్టుకోండి. నువ్వు సిద్ధపడు, నీ ఇంటి వారిని కూడా సిద్ధపరచుకో. ఎందుకు? మనం 3వ దినంలో ఉన్నాం కనుక, ప్రభు రాకల్లో మనం ఉన్నాం కనుక. నేను అంటాను, నువ్వు రక్షణ పొందావు, నీ భర్త రక్షణ పొందాడా? నీ భర్త రక్షణ పొందాడు, మరి నువ్వు రక్షణ పొందావా? భార్య భర్త ఇద్దరు రక్షణ పొందారు, మరి పిల్లలు రక్షణ పొందారా? ఎందుకు తెలుసా? బైబిల్ అంటుంది, ఇద్దరు పొలములో ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. ఇద్దరు తిరగలు విసురుతూ ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. ఇద్దరు మంచం మీద పండుకుంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. ఇద్దరు మార్గం గుండా వెళ్తారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. అంటే మాటకున్న అర్థం అంటే ఒకే ఇంట్లో ఈ 2 అనుభవాలు కలిగిన వారు ఉంటారు. ఒకే సంఘంలో ఈ 2 అనుభవాలు కలిగిన వారు ఉంటారు. అయితే ఎత్తబడే గుంపులో నువ్వు ఉన్నావా, విడవబడే గుంపులో నువ్వు ఉన్నావా? తేల్చుకో. సమయం లేదు. నీ బలం ఉండగా, ఆరోగ్యం ఉండగా, సమయం ఉండగా సిద్ధపడడానికి ప్రయత్నం చేయి. ఎస్తేరుని మీరు గమనిస్తే రాజు యొద్దకు వెళ్ళడానికి సమయం రానే వచ్చింది. రాజు యొద్దకు వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళిందా, లేకపోతే సాధారణమైన వ్యక్తిగా వెళ్ళిందా, లేదా అలంకరించుకుని వెళ్ళిందా? ఆ మాట మీరు చదివితే మీకు అర్థమవుతుంది. రాజభూషణమును ధరించుకుని, చూసారా? రాజభూషణమును ధరించుకుని, రాజు వస్త్రములు ధరించుకుని. అంటే మనమైతే పెండ్లి వస్త్రమును ధరించుకుని మనం వెళ్ళాలి. ఏ వస్త్రాలు ధరించాలి? పెండ్లి వస్త్రాలు. బైబిల్లో ఎన్నో వస్త్రాల గురించి మీకు చెప్తూ ఉంటాను.
నీతి వస్త్రమును ధరించాలి, సంతోష వస్త్రమును ధరించాలి, ఉల్లాస వస్త్రము ధరించాలి, మహిమ వస్త్రము ధరించాలి, స్తుతి వస్త్రమును ధరించాలి, చివరిది పెండ్లి వస్త్రము నువ్వు ధరించాలి. ఇవి మనం ధరించిన తర్వాతనే రాజు యొద్దకు మనం వెళ్ళాలి. మీకు బాగా తెలుసు కదా, యేసుక్రీస్తు ప్రభువారు పెండ్లి విందు చేశాడు. అనేక మంది అక్కడికి వెళ్ళారు. రాజ్యమార్గంలోకి వెళ్ళి పిలవండి అన్నాడు, సంత వీధులకు వెళ్ళి పిలవండి అన్నాడు. అనేక మంది తన దాసుల ద్వారా అనేక మందిని పిలిపించాడు. శుభ్రంగా భోజనం చేస్తూ ఉన్నారు. భోజనం చేసే సమయంలో చివరిలో ప్రభువారు ఆ పెండ్లి శాలలోకి వెళ్ళాడు. పెండ్లి శాలలోకి వెళ్ళి అందరినీ తేరి చూశాడు. ఇలాగా ఒకడు మాత్రం పెండ్లి వస్త్రములు లేకయే అక్కడ కూర్చుని ఉన్నాడట. దిగంబరుగా కూర్చుని ఉన్నాడు. అతను చూసి ప్రభు అంటాడు, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడ ఎలా కూర్చున్నావు? పెండ్లి వస్త్రము లేక ఎలాగొచ్చావు? పెండ్లి వస్త్రము లేక ఎలా భోజనం చేస్తున్నావు? పెండ్లి వస్త్రము లేక ఈ సహవాసంలో ఎలా కూర్చున్నావు అని అడిగాడు. అప్పుడు అక్కడ అవకాశం, అయ్యా లేదు, నేను పెండ్లి వస్త్రం ధరించుకుని వస్తాను అని అవకాశం దేవుడు ఇచ్చాడా? వెంటనే వాడు కాలు చేతులు కట్టివేసి నిత్య నరకాగ్నిలోకి వాడిని వేసివేయండి. అలాంటి పరిస్థితి నీకు నాకు రాకుండా ఉండడానికే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ బైబిల్లో చక్కగా పొందుపరిచాడు. నీకు ఎంతో సీనియర్టీ ఉండొచ్చు, ఎన్నో అనుభవాలు నీకు ఉండొచ్చు, ఎన్నో తలంతులు నీకు ఉండొచ్చు, చిన్నతనం నుంచి ఒకవేళ నువ్వు దేవుని ఎరిగిన దానివై ఉండొచ్చు. అయితే పెండ్లి వస్త్రం ఉందా? రాజ వస్త్రములు ధరించి ఉన్నావా? నేడో రేపో రాజు యొద్దకు మనం వెళ్ళాలి. ఆ రాజును మనం కలవాలి. ఆ రాజు ఎదుట నిలబడాలి. కావలసిన సామర్థ్యత, పరిశుద్ధత, నీతి, యథార్థత, భక్తి నీకుందా? మనకున్న భక్తిని బట్టి మనం ఏదో అనుకుంటూ ఉన్నాం. గొప్ప గొప్ప వ్యక్తులు ఆయన ఎదుట నిలవలేక పడిపోతూ వచ్చారు. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను కదా, ఈ భక్తి సరిపోదు. ఆదివారం ఒక్కరోజు మందిరానికి వచ్చినంత మాత్రాన నువ్వు భక్తి పొరాలు అనుకోవద్దు. పాటలు పాడినంత మాత్రం నువ్వు భక్తి పొరాలు అనుకోవద్దు. జకర్యా గ్రంథంలో రాయబడిన మాట, యెహోషువ అంతటి వాడే ఆయన ఎదుట నిలబడినప్పుడు, ఆయన వస్త్రములు చూసినప్పుడు అంటాడు, ఇది మైలుబడిన వస్త్రాలు కదా, ఈ వస్త్రాలు ముడతపడలేదా, ఈ వస్త్రము పాతగలలేదా? ప్రభు ఎదుట మనం నిలబడినప్పుడు వాక్యం అంటుంది, ఆయన ఎదుట నీ వస్త్రములు ఎలా ఉన్నాయంట, మురికి గుడ్డ వలె కనబడుతూ ఉన్న జాగ్రత్త. ఆయన మహాపరిశుద్ధుడు. నాలో పాపముందనే మీలో ఎవరైనా స్థాపించగలరని సవాల్ విసిరినవాడు. ఇలాంటి గొప్ప పరిశుద్ధుడు ఎదుట నిలబడాలంటే నీకు అంత పరిశుద్ధత ఉందా? నేను పరిశుద్ధుని గనుక నీవు కూడా పరిశుద్ధుడై ఉండు. లోకంలో ఉన్న దేవుళ్ళు, దేవతలు అనబడిన వారు, వాళ్ళ పరిశుద్ధత లేదు, వాళ్ళ నీతి లేదు, వాళ్ళ యథార్థత లేదు. కానీ నీ దేవుడు, నా దేవుడు పరిశుద్ధత కలిగిన దేవుడు. ఎన్నటెన్నటికీ పరిశుద్ధతే నా మందిరమునకు అనుకూలమై ఉన్నది. ఎస్తేరు అప్పటికి మొర్దెకై గోనెపట్ట ధరించి ఉపవాసం ఉండి యూదుల మీదకి వచ్చిన ఆ మరణ శాస్త్రం నిమిత్తము వారు ప్రార్థన చేస్తూ వచ్చారు. ఎస్తేరు కూడా కొంతమందిని పోగు చేసుకుని తన నిమిత్తం ప్రార్థన చేయించుకుంది. అంటే రాజు యొద్దకు వెళ్ళాలంటే మనం చేయవలసిన మరొక పని ఏంటి తెలుసా? ఉపవాసముతో, జాగారముతో, గడుపుతో ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఉపవాసం ఉంటే నీ భక్తిని మరింతగా నువ్వు పొదును పెట్టుకుంటావు. కనీసం వారానికి ఒక్కరోజైనా మీరు ఉపవాసం ఉండగలిగితే మీ జీవితాల్లో అద్భుత ఆశ్చర్యకార్యాలు మీరు చూస్తారు. రాజు వస్త్రములు ధరించి
ఆ, ఆ, ఆ. రాజు సన్నిధికి వెళ్ళి నిలిచెను. అంటే ఆమె రాజు వస్త్రాలు ధరించింది. అయితే మరి మనం ఏం వస్త్రాలు ధరించాలి? జాగ్రత్తగా మీరు గమనిస్తే చక్కటి విషయాలు పరిశుద్ధాత్మకుడు మనతో మాట్లాడుతున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వాక్యము, 26 నుంచి 28 వరకు చదువుకుందాం. యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసము మూలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకుని ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె అయితే రాజవస్త్రములు ధరించింది. సంఘం అయితే ఏం ధరించాలో తెలుసా? క్రీస్తును ధరించాలి. క్రీస్తుని ధరించే సంఘముగా ఉండాలి. ఎవరినెవరినో ధరిస్తూ ఉంటాం మనం, ఎవరినెవరినో చూస్తాం, ఎవరినెవరినో రోల్ మోడల్గా పెట్టుకుంటాం. ఇదిగో ఈరోజు ఈ సినిమా యాక్టర్ ఈ డ్రెస్ వేసాడు, మనం అదే వేయాలా? ఈరోజు ఈ హీరోయిన్ ఈ డ్రెస్ వేసింది, అదే మనం వేయాలా? లేకపోతే పలానా వ్యక్తి నీకు నచ్చిన సేవకుడు, నీకు మెచ్చిన సేవకుడు పలానా డ్రెస్ వేసుకుంటే నేను కూడా అలాగ ఉండాలి, నేను కూడా అలా ప్రార్థన చేయాలి, నేను కూడా అతని లేక పాటలు పాడాలి, నేను అతని లేక ప్రసంగించాలి. ఎవరినెవరినో చూసి మనము ఇలాగుండాలి అలాగుండాలి అనుకుంటూ ఉంటాం. వాళ్ళని ధరించాలనుకుంటాం మనం. ఇలాగా ఊదే అభిషేకం ఒక ఆయనకు ఉంది, ఇలా కోటి విసిరే అభిషేకం ఒక ఆయనకు ఉంది. ఆయన పేరు బెన్హెన్. ఆయన వేరే ఆయన ఇక్కడ ధరించుకున్నాడు. ఒక ఆయన ఊదేవాడిని ఒకటి ధరించుకుంటున్నాడు, కోటి విసిరేవాడిని ఒకటి ధరించుకుంటున్నాడు, టచ్ అంటే ఒకటి ధరించుకుంటున్నాడు. ఇలాగ సంఘంలో ఈ రోజున వాళ్ళని చూసి ఏటేటో మనం ధరించుకుంటూ ఉన్నాం. కానీ నీవు నేను ధరించుకోవాల్సింది ఎవరైతే వాళ్ళ ఒక్క రోజున కనుమరుగైపోతారు, ఒక్క రోజున మాయమైపోతారు. నీ కళ్ళ ముందు చక్కగా ఆడుతూ ఉన్నారు. గాలిపటను మీరు గమనిస్తే అది చాలా అందంగా ఆడుతూ ఉంటుంది, చాలా అందంగా కనబడుతూ ఉంటుంది. కానీ ఒక్క రోజున ఆ దారం తెగిన తర్వాత అది ఏదో ఒక చెట్టుకి, ఏదో కరెంటు తీగలకి, ఏదో ఒక ముండ్ల పొదలో అది పడిపోతుంది కదా. మనిషి జీవితం కూడా అంతే. మనిషి జీవితం గడ్డి పువ్వు లాంటిది, గాలి మీద నీటి మీద బుడగ లాంటిది. ఏ మనిషిని మీరు చూస్తే బలం తగ్గిపోతూ ఉంటుంది. కానీ నేనంటాను, నీవు నేను ఎవరు ధరించాలో తెలుసా? సంఘం ఎవరిని ధరించాలో తెలుసా? క్రీస్తుని ధరించాలి. అంటే క్రీస్తుని ధరించడం అంటే ఎలాగా అని ఆలోచన చేస్తే బాప్తిస్మము ద్వారా క్రీస్తుని మనం ధరించేవారిగా ఉండాలి. బాప్తిస్మం అంటే ఒక బాప్తిస్మం ధరించుకుంటే కాదు సుమి, అది అందరూ ధరించుకుంటారు. పెళ్ళి కావాలంటే బాప్తిస్మం, అప్పులు తీరాలంటే బాప్తిస్మం, పరలోకం వెళ్ళాలంటే బాప్తిస్మం. ఎన్నెన్నో బాప్తిసాలు లోకంలో కనబడుతూ ఉన్నాయి. అప్పుడప్పుడు చెప్తాను కదా, బైబిల్లో 3 బాప్తిసాలు ఉన్నాయి. మొదటి బాప్తిసం నీటి బాప్తిసం, రెండవ బాప్తిసం వాక్య బాప్తిసం. ఎఫెసీయులకు రాసిన పత్రికలు ఈ మాట ఉంటుంది, వాక్యముతో ఉదక స్నానం మీరు చేయాలి. ఎందుకు? ఆ మాట చదువుతారు ఒకసారి. వాక్యం అనే ఉదక స్నానము చేత మీరు పరిశుద్ధపరుచుకునుడి. ఎందుకని? కలంకమైనను, చెప్పండి, అది కలంకమైనను. అదంటే ఏది? సంఘం. ఆ మాట మీరు గుర్తుపెట్టుకున్నారు. అదంటే ఏది? సంఘం. సంఘం అంటున్నాడు, అది కలంకమైనను, అది ముడతైనను, అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగా అదండి బాప్తిసం అంటే. ఈ బాప్తిసం మనకు ఉండాలి. ఇది రెండవ బాప్తిసము. మొదటి బాప్తిసం అందరూ తీసుకుంటారు, కానీ నేనంటాను రెండవ బాప్తిసం చాలా ఇంపార్టెంట్, చాలా విలువైనది. వాక్యముతో ఉదక స్నానం చేసినప్పుడు, గుర్తుపెట్టుకోండి, వాక్యముతో ఉదక స్నానం చేసినప్పుడు నీ అంతరంగంలో ఉన్న చెడుతనం అంతా కూడా,
మన అంతరంగంలో ఎంతో చెడుతనం ఉంది. గలతీయులకు రాసిన పత్రికలో మీరు గమనిస్తే అక్కడ ఉంటాయి, ద్వేషము, అసూయ, అవి మీరేం చదవద్దు కానీ ఉత్తిని మీకు అర్థం కాదని చెప్తున్నా. అవన్నీ అందులో ఉంటాయి. అవన్నీ పోవాలంటే మనము వాక్యం అనే నీళ్ళ చేత రోజు స్నానం చేయాలి. ఏది వాక్యము? ఇదిగో ఇది. ఈ వాక్యము రోజు ఒక ఆదివారం వింటే కాదు, ప్రతిరోజు వాక్యం చదవాలి. కనీసం 2-3 అధ్యాయాలను మీరు చదవాలి. వాక్యం మనం ఎప్పుడు చదువుదామంటే ఎప్పుడో. ఈ మధ్య చాలామంది క్యాలెండర్ చూసి ఒక వాక్యం చదువుకుని వెళ్ళిపోతారు, లేదా మధ్యలో ఏలెట్టి ఇది వాక్యం చదువుకుని వెళ్ళిపోతారు. అలా కాదు, క్రమం. ప్రతిదీ క్రమం. క్రమం లేనిది ప్రతిదీ కూడా అక్రమం. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు ఎందుకు ఇచ్చాడు? కొంతమంది అంటారు మాకు క్రొత్త నిబంధన వద్ద, పాత నిబంధన వద్దండి, కొత్త నిబంధనే కావాలంటాడు. ఏందండి ఇది? పాత నిబంధన కొత్త నిబంధనకి ఛాయ, అది నీడ లాంటిది. అది తండ్రి అయితే ఇది కుమారుడు. మాకు తండ్రి వద్దండి, కుమారుడు కావాలంటారు చాలామంది. మాకు అత్తమామ వద్దు కానీ మా ఆయన ఉంటే చాలంటారు చాలామంది. ఇది ఇలాగుంట తంతు. కని పెంచి పెద్ద చేసిందేమో అమ్మా తల్లిదండ్రులు కదా. అబ్బాయి వాళ్ళొద్దు మాకు, మా అత్తుంటే రాను నేను, మా అత్తుంటే సంసారం చేయను నేను. సైతన ఆమె లేకపోతే నీకు నీ మొగుడు ఎలాగొచ్చాడు? ఇది ఎందుకు విషయాలు చెప్తూ ఉన్నానంటే, రెండో అనుభవం ఏంటి తెలుసా? వాక్యముతో ఉదక స్నానం చేయాలి. నువ్వు ఏ చర్చిగానే వెళ్ళు, ఎలాంటి వాక్యాలైనా వినండి, కానీ నిన్ను సిద్ధపరిచేది ఏదైనా ఉందంటే వాక్యం ఒకటే. వాక్యముతో మీరు ఉదక స్నానం చేయాలి. మూడో బాప్తీసం ఆత్మ బాప్తీసం, అదే అగ్ని బాప్తీసం. ఇది చాలా భయంకరమైనది. మేడగది అనుభవం మీకు తెలుసు కదా. వారందరూ మేడగది మీదకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వారు కనిపెడుతూ ఉండగా సడన్గా అగ్ని వారి మీదకి దిగి వచ్చాను. వారి భాషలతో మాట్లాడిరి. పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించుకొలది అన్య భాషలతో మాట్లాడారు. అది అగ్ని బాప్తీసం. అంటే ఈ రోజున పరిశుద్ధాత్మను పొందుకోవాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మతో నడిపించబడాలి. ఆత్మ లేనివాడు నావాడు కాదు. మాకు యేసు ఉంటే సరిపోద్దండి, లేదా మాకు తండ్రి ఉంటే సరిపోద్దండి, మాకు పరిశుద్ధాత్మతో పని లేదని చాలామంది అంటారు. నీకు తెలుసా, నిన్ను తీసుకుని సిద్ధపరిచి తీసుకుని వెళ్ళేది ఎవరైనా ఉన్నారంటే పరిశుద్ధాత్మ. ఆయన వద్దంటే ఎట్లా? ప్రభు అన్నాడు కదా, నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పరిశుద్ధాత్మ పంపిస్తానని చెప్పాడు కదా. ఆయన ఏం చేస్తాడు? మళ్ళీ సిద్ధపరుస్తాడు. ఆయన ఏం చేస్తాడు? మళ్ళీ బలపరుస్తాడు. తప్పుపోతే సరి చేస్తూ ఉంటాడు, అలంకరిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈసారి ప్రభు సిలువ వేయించుకోవడానికి రాడిక. దేనికి వస్తున్నాడు తెలుసు? ఆయన పెండ్లి కుమారుడుగా రాబోతూ ఉన్నాడు. యోధాలో నుంచి ప్రముఖులు బయలుదేరుతూ వస్తారు. ఆయన వస్తూ ఉన్నప్పుడు అమ్మా నువ్వు స్నానం చేసేదానిగా ఉండాలి తల్లి. 3 అనుభవాలు కలిగి ఉండాలి. ఇక్కడ మీరు చూస్తే క్రీస్తును మనం ధరించుకునేవారుగా ఉండాలి. ఏం ధరించాలి మనం? క్రీస్తును ధరించాలి. క్రీస్తుని ధరించడం అంటే ఏంటి? బాప్తీసం గురించి చెప్పినది అయిపోయింది. నెక్స్ట్ రెండో, క్రీస్తుని ధరించడం అంటే ఏంటి? క్రీస్తుని అనుసరించటమే, క్రీస్తుని పాటించడమే. క్రీస్తు ఎలాగైతే ఈ భూమి మీద ఉన్నాడో, 33.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నాడు. ఈ 33.5 సంవత్సరాల్లో ఆయన ఎలా జీవించాడు, ఎలా ప్రవర్తించాడు, ఎలా మాట్లాడాడు, ఎలా నడిచాడు, ఎలా ప్రార్థించాడు, ఎలా సువార్త ప్రకటించాడు, ఎలా ఇతరులకు క్షమించాడు. యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న గొప్ప గుణాలు ఏంటి తెలుసా? 1 ప్రేమించటం, 2 క్షమించటం. 1 ప్రేమించటం, 2 క్షమించటం. ఈ 2 నా ప్రభులో ఉన్నాయి. అవి మనం ధరించాలి. అలాగని నేనే క్రీస్తుని ధరించమన్నాను కదని ఏదో మీరు అనుకునేరు. క్రీస్తుని ధరించాలంటే క్రీస్తు యొక్క గుణాతిశయములను మనము ధరించి
బయటికి వెళ్ళిన తర్వాత, లోకంలోకి వెళ్ళిన వాటిని మనం ఏం చేయాలంటే ప్రచురపరచాలి, ప్రకటించాలి. క్రీస్తు ఏం కలిగి ఉన్నాడు? ప్రేమ కలిగి ఉన్నాడు. మరి సంఘంలో నువ్వు కూడా ఎలాగ ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ఎవరిని ప్రేమించాలి మనము? మనకు రోజు ఎవరైతే కూరలు వేస్తారో, ఎవరైతే రోజు మనకి బిర్యానీలు పెడతారో, రోజు ఎవరైతే ముచ్చట్లు పెడతారో వాళ్ళని బాగా ప్రేమిస్తాం. నేను అంటాను, ప్రభు అంత ఆపోజిట్. ఎవరిని ప్రేమించాడు ఆయన? శత్రువును ప్రేమించాడు. నిన్ను తిట్టిన వారిని ప్రేమించాడు. ఆయన గెడ్డపు వెంట్రులతో లాగిన వారిని ప్రేమించాడు. ఆయన దూషించిన వారిని ప్రేమించాడు. ఆయన కొట్టిన వారిని ప్రేమించాడు. చిత్రహింసలు పెట్టిన వారిని ప్రేమించాడు. సిలువకు అప్పగించిన వారిని కూడా చెప్పండి ప్రేమించాడు. అంటాడు, తండ్రి వీరేం చేయుచున్నారు, వీరిని క్షమించండి. మరి అది నువ్వు ధరించావా? ఆ వస్త్రం మీ దగ్గర ఉందా? ప్రేమించినోడిని ప్రేమిస్తే నీకు ఉపయోగం ఏముంది? బైబిల్లో లేదా? ప్రేమించిన వాడిని ప్రేమిస్తే నీకు ప్రతిఫలం ఏముంది? ప్రేమించే గుణం మనకు ఉండాలి. ఆయనలో ఉన్న రెండో గుణం ఏంటంటే క్షమించే గుణం. క్షమించాలి. ఎవరిని క్షమించాలి? నిన్ను ఎవరైతే చిత్రహింసలు పెట్టారో, ఎవరైతే నిన్ను బాధ పెట్టారో, ఎవరి ద్వారా అయితే నువ్వు కృంగిపోయావో ఆ వ్యక్తిని క్షమించడం మాత్రమే కాదు, ఎప్పుడు నువ్వు మోకరించినా, ఎప్పుడు నువ్వు ప్రార్థన చేసినా మొట్టమొదటిసారిగా ఆ వ్యక్తి పేరే నువ్వు తీసుకురావాలి. ఇది సాధ్యమేనా? ఎవరినైనా క్షమిస్తానేమో కానీ మా అతను మాత్రం క్షమించినయ్యా. ఎవరినైనా క్షమిస్తానేమో కానీ మా తోడుకోవాలని క్షమించినయ్యా. ఎవరినైనా క్షమిస్తానేమో కానీ భర్త చెల్లు అక్క ఉంటారు కదా, ఏమంటారు వాళ్ళని? అబ్బా ఆడపడుచుని మాత్రం చెప్పండి క్షమించే ప్రసక్తే లేదు. ఎవరినైనా క్షమించమని క్షమిస్తాను. నేను అంటాను, క్షమించవలసిందే వాళ్ళని. నువ్వు క్షమిస్తున్నావా? అందుకని అంటాడు, ఒకడు హడావిడిగా ప్రభు సన్నిధికి వచ్చి బలి అర్పించాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాగ ప్రభు అని ఎదుర్కొని అంటాడు, బాబు ఎక్కడికి వెళ్తున్నావు? బలి అర్పించడానికి. అయితే బలి అర్పించే ముందు మొదటగా నీ వెళ్ళి నీ సహోదరునితో సమాధానం పడురా. ఇక్కడ సమాధానం పడకుండా వచ్చి నువ్వు బలి అర్పించావనుకో వేస్ట్. అంటే క్షమిస్తేనే నీకు క్షమాపణ దొరికిద్ది. క్షమాపణ నీకు దొరికితే నువ్వు ఇతరులు ప్రేమించగలవు. ప్రభులు ఇవి ఉన్నాయి. అంటే క్రీస్తును మనం ధరించాలి. క్రీస్తులు ఇంకేమున్నాయి? ప్రార్థన చేసే గుణం ఉంది ఆయన దగ్గర. ఉదయం లేచినంటే ప్రార్థన చేస్తాడు ఆయన. ఏకాంతంగా వెళ్ళిపోతాడు ఆయన. అనేక మంది కొరకు ప్రార్థన చేశాడు. ఇంకేమున్నాయి ఆయనలో? ప్రకటించే గుణం ఉంది ఆయన దగ్గర. సువార్తను ప్రకటించాడా లేదా? యేసుక్రీస్తు ప్రభుల వారి తండ్రి అయిన దేవుని గురించి, పరలోకం గురించి, మారు మనసు పొందుడి, పరలోక రాజ్యము సమీపిస్తున్నది అని యోదయ, గలలయ, సమరయ, ఆ బూదు దిగంతముల వరకు ఆయన ప్రకటించుకుంటూ వెళ్ళాడు. ఇంకా స్వస్థత. చూడండి, మనం అనుకోవచ్చు మన వల్ల అవుతుందని. నీ విశ్వాసంతో ప్రార్థన చేయి, స్వస్థత కార్యాలు జరుగును గాక. ఇవన్నీ క్రీస్తులో ఉన్నాయి. అవి మనం ధరించాలి. దేని ద్వారా? బాప్తిస్మము ద్వారా. ఈ 3 అనుభవాల ద్వారా మనం వీటిని ధరించేవారిగా ఉందము కాక. తర్వాత చదువున్నాను, చూడమ్మా, ఇందులో యూదుడని లేదు, చాలమ్మా. ఇక్కడ చూడండి, బాప్తిసం పొందిన తర్వాత కొంతమంది కలవరు. ఏంటి? బాప్తిసం పొందిన తర్వాత కూడా కలవరండి. అంటే నేనంటాను, ఇది సరిగ్గా మొలగలేదనుకుంటాను నేను. ఒక ప్రక్కే ములిగాడు, కొంత తడిసింది ఇడికి అంతే.
బాప్తిసము తీసుకున్న తర్వాత యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని ఏ భేదము లేదు. అంటే బాప్తిసము తీసుకున్న తర్వాత నీకు భేదం ఉండకూడదు, ప్రాంతీయ భేదం ఉండకూడదు, కుల భేదం ఉండకూడదు, ధన భేదం ఉండకూడదు. మరి విశేషముగా మీ పిల్లలకి పెళ్లి చేసే విషయంలో మా కులస్తుడే కావాలి, మా ప్రాంతస్తుడే కావాలి అన్ను పొరపాటున అనకూడదు. ఎందుకంటే బాప్తిసం తీసుకున్న తర్వాత మనం అందరం ఏమైపోయాము? ఏకమైపోయి ఇప్పుడు మనము ఒకే పానీయం చేయబోతున్నాం, ఒకే రొట్టెలు తినబోతూ ఉన్నాము. అవునంటారా కాదంటారా? మరి ఇక భేదం ఏముంది? ఇప్పుడు మీకు వేరు వేరే ప్లేట్లు ఇస్తున్నా, వేరు వేరు రొట్టెలు ఇస్తున్నాడా? ఒకే రొట్టె ఇచ్చాడా? ఒకే రొట్టు, ఒకే రక్తము, ఒకే రొట్టు, ఒకే తండ్రి. మనందరి గురించి అయినా సిలువ వేసుకున్నాడు. అవునా కదా? నేను అంటాను, రెడ్డి గారి గురించి ఒకసారి సిలువ వేసుకోవటం, రాజు గారి గురించి ఒకసారి సిలువ వేసుకోవటం, చౌదరీస్ గురించి ఒకసారి సిలువ వేసుకోవటం, ఇంకా కింద స్థాయిలో ఉన్నారు కదా, ఒక్కొక్కరి గురించి ఒకసారి 10 సార్లు సిలువ వేసుకున్నాడు ఆయన. ఈ మాట నేను చెప్పిందే బైబిల్లో ఉందా? అంటే మీకు వాడికి భాషలో చెప్తున్నాను అర్థం కావడానికి. ఒకేసారి సిలువ వేయించుకున్నాడు ఆయన, ఒకేసారి మన కొరకు చనిపోయాడు. అందుకనే ఇక్కడ బాప్తిసం తీసుకున్న తర్వాత మీరు ఏ భేదం కూడా ఇక్కడ చూపించకూడదు. చూపిస్తే నీ అంత దుర్మార్గురాలు మరొకరు ఉండనే ఉంటారు. ఇక్కడ మనము ఎస్తేరు చూడండి, రాజు వస్త్రములు ధరించింది, మనమైతే క్రీస్తును ధరించేవారుగా మనం ఉండాలని మీకు అర్థమైంది. నెంబర్ 1. నెంబర్ 2 అందులోనే చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 3:12. కొలసీలకు రాసిన పత్రిక 3:12. అమ్మ ఈ మాటలన్నీ మీరు అర్థం చేసుకోండి. మళ్ళీ చదువునా? కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులైన వారికి. అమ్మ ఈ 3 విషయాలు మాట్లాడాడు అక్కడ, 3 పదాలు వాడాడు అక్కడ. మనల్ని ఏమంటున్నాడు? దేవుని చేత ఏర్పరచబడిన వారు. ఎవరో? మనం ఎవరి చేత ఏర్పరచబడ్డాం? దేవుని చేత. ఎలా ఏర్పరచబడ్డాం మనము? ఆయన రక్తము చేత మనమందరము కూడా ఏర్పరచబడ్డాం లేదా ప్రత్యేకించబడ్డాం. అందుకని అంటారు కదా, పేతురు రాసిన పత్రిక ఒక మాట ఉంటుంది, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచిన వాని యొక్క గుణాతిశయములు మనము ప్రచురించబడు నిమిత్తము లేదా ప్రచుర చేయి నిమిత్తము మనం ఏమైనామంట? రాజులైన యాజిక సమూహం అనేవి ఉన్నాం. అంటే మనం ఎక్కడి నుంచి పిలిచాడు మనల్ని? చీకటిలో నుంచి. ఎక్కడి నుంచి పిలిచాడు మనల్ని? పాపంలో నుంచి. ఎక్కడి నుంచి పిలిచాడు మనల్ని? లోకంలో నుంచి పిలిచాడు. లోకంలో ఏముంది? నేత్రాశ, శరీరాశ, జీవపడము లోకంలో ఉంది. నశించిపోతున్న నిన్ను ఆయన పిలిచాడు. ఒకటి, దేవుడు మనల్ని ఏం చేయాలి చెప్పడం? మొదటిగా చదువున్నా, మొదటిగా ఏర్పరచుకున్న వంశం మనము. రెండోది మనం పరిశుద్ధులము. మూడోది ఏంటి చెప్పండి? ప్రియులైన వారికి తగినట్లును. అమ్మ మనం ఏం ధరించుకోలేదు రాసుకోండి. అది నెంబర్ 1 జాలిగల మనస్సు. ఒక్కొక్కటి చెప్తాను అన్న, స్పీడ్గా వెళ్ళకో, మెల్లిగా చెప్తున్నా. 1 జాలిగల మనస్సు. జాలి ఉంటుంది మనకి. జాలిగల వస్త్రం ధరించాలి. 2 దయాలత్వము, అంటే దయ చూపించాలి. దయ చూపువారి పట్ల ఉందా లేదా? నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు. నువ్వు ఎంతమందికి దయ చూపిస్తావో అంతమందికి నీకు దయ చూపిస్తారు. ఒక రోజున ఒక రోడ్డు మీద ఒక సహాయం గురించి మీకు చెప్తాను. వారి చాలా పేద కుటుంబం. వాస్తవానికి షెడ్డు రెంట కట్టడానికి కూడా స్తోమత లేని ఆ కుటుంబం రోడ్డు ప్రక్కన ఒక చిన్న మెకానిక్ షాప్ నడిపించుకుంటూ ఉన్నారు. ఎందుకంటే షాప్ రెంట్ కట్టలేక, ఆ స్తోమత లేక రోడ్డు ప్రక్కన చిన్న మెకానిక్ షాప్ నడిపించుకుంటూ ఉన్నాడు.
ఏదో ఆయనకు వచ్చినగా 500-1000 రూపాయలు ఆ కుటుంబాన్ని నడిపించుకుంటూ ఉన్నాడు. ఒకరోజు చాలా ఆలస్యం అయిపోయింది. 10 ఆ సమయం వరకు షాపులోనే ఉన్నాడు. ఆ రోజు గిరాకీ అవ్వలేదు అనుకుంటా అతనికి. అయితే కాస్త ఆ షాపుకి కాస్త ఒక 10 అడుగుల ముందు ఒక కారు ఆగింది. ఈయన తీక్షణంగా చూస్తూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు. ఆ కారు నడిపేది ఒక లేడీ. ఆమె ఎవరి సహాయం కొరకు ఎదురు చూడాలా, ఎవరి సహాయం అడగాలి అర్థం కాక, ఈ టైంలో ఎవరిని సహాయం చేస్తే ఎవరు నా మీద అటాక్ చేస్తారనే భయంతో సలహా అడగడానికి కూడా ఆమె వెనక ముందు ఆడుతుంది. ఇదంతా గమనించున్న మెకానిక్ ఈయనే తనంతట తానే తన దగ్గరికి వెళ్ళి, మేడం కారు ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, ఏదైనా హెల్ప్ చేయమంటారా అని అడిగాడట. అడిగితే వద్దు బాగానే ఉందో కారు, మీరు వెళ్ళొచ్చు అని అందంట. ఎందుకని? ఇవాళ రేపు ఎవరు నమ్మడానికి లేదు కదా పాపం అని ఆమె సేఫ్టీ కొరకు ఆమె ఈ రీతిగా మాట్లాడటం జరిగింది. అయితే మెకానిక్కి అర్థమైందా, మేడం మీరు ఏమనుకుని ఉంటే మీరు కాస్త కారులో కూర్చొని లాకేసుకోండి, నేను ఏదో ప్రాబ్లం ఉంది కదా సరి చేస్తాను. ఇతను మెకానిక్ అని ఆమెకు తెలియదు. అతను ఏం చేశాడంటే కారు కిందకి వెళ్ళి ఏదో చేసి రిపేర్ చేసి, మేడం ఒకసారి స్టార్ట్ చేయండి అని చెప్పాడు. స్టార్ట్ చేసింది, స్టార్ట్ అయిపోయింది. అప్పుడు అతనికి అంటుంది, చాలా థ్యాంక్స్ అండి, నేను మిమ్మల్ని ఏదో తప్పుగా ఆలోచించాను, తప్పుగా అనుకున్నాను, సారీ అండి అని. అంటే అలాంటిది ఏం లేదు మేడం, పరిస్థితి అలాగుంది, మీ తప్పేం లేదు అన్నట్టుగా అతను వెళ్ళిపోతూ ఉంటే, ఒక్క నిమిషం ఉండండి అని ఒక కాస్త డబ్బు ఇస్తూ ఉంటే అతను తీసుకోలేదు. వద్దు మేడం, మీరు నా షెడ్కి వచ్చి చేసుకుంటే దానికి మీరు డబ్బు ఇచ్చిన ఇబ్బంది లేదు, కావాలని నేనే వచ్చి హెల్ప్ చేశాను కనుక, ప్రేమతో చేశాను కనుక ప్రేమకి మీరు డబ్బుతో వెల కట్టొద్దు అని వెళ్ళిపోతూ, చాలా పేదరికంలో ఉన్నాడు వాస్తవానికి. ఆ డబ్బు చాలా అవసరం అతనికి, అయినప్పుడు కూడా వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయిన తర్వాత ఎంత బ్రతిమలన్నా తీసుకోలేదు. సరే వర్షం పడేటట్టుంది. అయితే ఆమె వెళ్తూ ఒక విజిటింగ్ కార్డు ఇచ్చింది. అయ్యా మీరు ఎప్పుడైనా హైదరాబాద్ ప్రాంతం వస్తే నన్ను కలవండి, ఏ సహాయం కావాలన్నా నాకు ఫోన్ చేయండి, నన్ను కలవండి అని ఒక విజిటింగ్ కార్డు ఇచ్చి వెళ్ళిపోయాడు. సరే ఏముందిలే జోలో పెట్టుకుని ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. దానికి ఒక 3 కిలోమీటర్ల ముందుకు వెళ్ళిన తర్వాత రోడ్డు ప్రక్కన ఏముంటాయి చెప్పండి, హోటల్స్ ఉంటాయి కదా. ఆ హోటల్స్లో ఆకలేస్తుందని ఆమె టిఫిన్ చేయడానికి వెళ్ళింది. అప్పటికి 11 అయిపోయింది. టిఫిన్ చేయడానికి వెళ్తే అక్కడ సర్వెంట్గా 9 నెలల గర్భంతో ఉన్న ఒక తల్లి ఆమెకి పరిచర్య చేస్తూ ఉంది. పరిచర్య చేస్తూ ఉంటే ఈమె నిజంగా ఆమెను చూసి కనికరపడి జాలిపడి, అమ్మో 9 నెలల బిడ్డను మోస్తూ ఇక్కడ పరిచర్య చేస్తుందంటే ఈ కుటుంబం ఏ స్థితిలో ఉందో ఆమె అర్థం చేసుకుని వెళ్ళినప్పుడు బిల్లంతా కట్టేసింది. వెళ్ళినప్పుడు ఆమెకి టిప్ ఇచ్చింది. ఆ టిప్ ఎంతో తెలుసా? 50,000 రూపాయలు. ఈ 50,000 రూపాయలు అమ్మ దయచేసి వద్దనుకోవద్దు, మీరు తీసుకున్నానండి బలివంతంగా పెట్టి దాంతోపాటు ఒక విజిటింగ్ కార్డు ఇచ్చింది. ఆమె ఆనందంగా అవదలేవు. ఆమె 2-3 రోజుల తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి. ఎంత ఖర్చు అవుతుందని అంటే 30,000 ఖర్చు అవుతుంది. సహాయం, కనికరపడటం ఎలాగుంటుందో చెప్తాను మీకు. ఆమె కనికరపడింది. తన భర్త, ఇంతకే ఒక విషయం మీకు చెప్పాలి. ఎందుకు ఆ మెకానిక్ షెడ్లో ఆ మెకానికర్ ఎవరో తెలుసా? ఏమి భర్తే. ఆ విజిటింగ్ కార్డు తీసుకుని ఆయన బోర్మంటే ఏదో బాధపడితే వెళ్ళిపోయాడు. ఈమె డబ్బులు విజిటింగ్ కార్డు పెట్టిన అక్కడికి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత తలుపు ఒకటి ఆనందానికి అవుతులేవు ఆమెకు అంటుంది, అయ్యా నాకు కాస్త డబ్బు వచ్చింది, మీరు హ్యాపీగా ఉండండి, చింతపడొద్దు, రేపు హాస్పిటల్ అడ్మిట్ అయిపోదాం, డబ్బులు ఎక్కడి ఏంటని వివరాలు అని అడిగాడు. స్టోరీ అంతా చెప్పింది. అయితే ఆమెకు ఒక విజిటింగ్ కార్డు ఇచ్చిందండి అన్నాడు. ఆ విజిటింగ్ కార్డు ఈయనకి ఇచ్చిన 2 దగ్గర పెట్టి చూసింది. ఒకటే రోడ్డు మీద సహాయము,
నీవు జాలి పడితే, నువ్వు కనికర పడితే, చూడండి, కనికర పడిన వారికి కనికరింపబడతారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, క్రీస్తుని ధరించడం అంటే ఒకటి జాలి పడడం. జాలి పడుతున్నావా? నీ సహోదరుని పట్ల నువ్వు జాలి పడుతున్నావా? ఈ మహాపట్నంలో మనం బాగానే ఉంటూ ఉన్నాం. ఊర్లో వర్షాలు వచ్చి పొలాలన్నీ పాడైపోయి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. వారి పట్ల నువ్వు జాలి పడుతున్నావా? ఒకటి జాలి పడే గుణం నీకు ఉండాలి. తర్వాత దయాలత్వం నీకు ఉండాలి. మూడోది వినయం నీకు ఉండాలి. 4 సాత్వికము నీకు ఉండాలి. 5 దీర్ఘశాంతము ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 5. మళ్ళీ చెప్పండి మీ నోటితో. ఓకే 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 అమ్మా, ఈ 5 మీకు ఉన్నాయా? ఈ 5 నాకు ఉన్నాయి అయ్యగారు అన్న వాళ్ళు ఎవరు చేయి పైకి ఎత్తండి. ఇన్ని సంవత్సరాలు బట్టి ప్రభువును మనం వెంబడిస్తున్నాం కదా, క్రీస్తుని ధరించుకోవాలనే ఆలోచన ఎప్పుడు నీకు రాలేదా? పాటలు పాడుతూ నేర్చుకున్నాం. ఎలా పాడాలి, ఎలా రాగం తీయాలి, ఎలా స్కేల్ ఉండాలి, ఇవి నేర్చుకున్నాం. ఆరాధన చేయడం నేర్చుకున్నాం. మెల్లిమెల్లిగా ప్రార్థన కూడా నేర్చుకున్నాం. బాగానే ఉంది. మెల్లిమెల్లిగా సాక్ష్యం చెప్పడం కూడా నేర్చుకున్నాం. మంచిదే. నాలాగా అవకాశం ఉంటే ప్రసంగించడానికి కూడా చెప్పండి సిద్ధపడుతున్నాం. మంచిదే, ఇవన్నీ మంచిదే కాదనట్లా. కానీ వీటికంటే ప్రాముఖ్యమైనది ఏమి చెప్పండి? ఈ 5 అనుభవాలు. క్రీస్తుని ధరించుకోవటం. ఇప్పుడు మీకు 6 అనుభవాలు చెప్పండి. ఒకటి బాప్తిస్మము ద్వారా క్రీస్తుని ధరించాలి. తర్వాత ఇక్కడ మనము 5 అనుభవాలు మీరు నేర్చుకున్నారు. ఇది మనము ధరించుకుని, ఎస్తేరేమో రాజు దగ్గరికి వెళ్ళింది, మనమైతే రాజు దగ్గరికి మనం వెళ్ళబోతున్నాం. ఆయన రాజులకు రాజు అయిన, ఆయన ప్రభులకు ప్రభు అయిన, ఆయన భూపతులకు అధిపతి, జీవులకు అంత్యము న్యాయాధిపతి అనే దేవుని ఎదుటికి మనం వెళ్ళబోతూ ఉన్నాం. వెళ్ళేటప్పుడు వీటన్నిటితో మనం వెళ్ళాలి. నీ ధనంతో నువ్వు ఆయన దగ్గరికి వెళితే చెల్లదు. నీ ఉద్యోగంతో ఆయన దగ్గరికి వెళితే చెల్లదు. నీకున్న జ్ఞానంతో ఆయన దగ్గరికి వెళితే చెల్లదు. నీకున్న లోకంలో ఉన్న సమస్తము పోగు చేసి ఆయన దగ్గరికి వెళ్ళినా రిజెక్ట్ అయిపోతావు. ఇవి మనము ధరించేవారుగా ఉందుముగాక. రైట్. మొదటి అనుభవం మీరు నేర్చుకున్నారు. రెండోది, రాజు సన్నిధికి వెళ్ళిన ఎస్తేరు. మొదటి అనుభవం ఏంటి చెప్పండి? అది రాజ వస్త్రములు ధరించుకునే ఎస్తేరు. రైట్. రెండోది, ఇప్పుడు రాజు సన్నిధికి వెళ్ళిన ఎస్తేరు. దీని గురించి కూడా మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు రెండోది, ఈమె ఎక్కడికి వెళ్ళింది అయ్యానంటే రాజు సన్నిధికి వెళ్ళింది. ఏ సన్నిధికి? అది రాజు సన్నిధి. ఇంతకే రాజు సన్నిధి అంటే ఏది? చర్చే. అబ్బా, అదే చర్చే రాజు సన్నిధి అంటే. రాజు సన్నిధి అంటే ఇంకెక్కడ ఉంది? రాజు సన్నిధి అంటే కొంతమంది అనుకుంటున్నారు ఏంటంటే రాజు సన్నిధి అంటే కల్వర్ టెంపుల్ ఏమో. రాజు సన్నిధి అంటే ఇంకా ఆయన రాజప్రకాష్ చర్చ్ ఏమో. ఏదో లాడ్స్లేనన్నా పేరు చెప్తాను అంతే. మళ్ళీ లైవ్లో కదా అందరూ వింటారు ఇవన్నీ. మళ్ళీ కుక్కడపల్లిలో చర్చిలు ఉన్నాయి కదా, కొన్ని ఉన్నాయి కదా. బ్రిడ్జి కింద ఒక చర్చ్ ఉంది కదా. ఇవే దేవుని సన్నిధి అనుకున్నారు చాలామంది. ఇక్కడి నుంచి పరుగు వెళ్ళిపోతారండి. ఎన్ని గంటలకి? 5 గంటలకి. మన వాళ్ళు 12 అయినా రాదు. వాళ్ళు ఎన్ని గంటలకు వెళ్తారు? 5 గంటలకి వెళ్ళిపోతారు. నేను ఒకసారి అడిగితేనే, ఎక్కడికి వెళ్తారమ్మా, పావురల్లాగా ఉన్నారు మీరు అంటాను నేను. అంటే చర్చికి. ఏ చర్చికి? అంటే ఆయన ఉన్నాడు కదా. అది ఏమనుకున్నారంటే అదే దేవుని సన్నిధి అనుకుంటున్నారు. దేవుని సన్నిధి అంటే వీళ్ళకున్న అవగాహన ఏంటంటే పెద్ద చర్చి ఏదైతే ఉంటుందో అదే దేవుని సన్నిధి. పెద్ద సేవకుడు ఎవరు ఉంటారో వాళ్ళే దేవుని సన్నిధి. సూట్ ఎవరు వేసుకుంటారో వాళ్ళే పాస్టర్ గారు. మాలాగా తెల్ల బట్టలు వేసుకుంటే ఎవరు ఇష్టపడతారండి? మాకా స్తోమత లేదు, ఏం చేయమంటారు? ఒకవేళ మేము సూట్ వేయవలసి వస్తే మీరు ఇక్కడ ఉండనే ఉండరు.
అవునంటారా కాదంటారా? దేవుని సన్నిధి అంటే కొన్ని ప్రత్యేకమైన స్థలాలు ఉన్నాయి. ఈయన ఇక్కడ తీసేసాడంటే, అక్కడ బోయింబల్లో తీసేసి అక్కడికి వెళ్ళినా కానీ యూత్ అందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఎరా బాబు అక్కడికి వెళ్తున్నారు ఏంటని అడిగాను నేను ఒకడిని. అన్న మీకు తెలియదండి, అక్కడికి వెళ్తే సినిమా థియేటర్లో ఉన్న ఆ ఫీలింగ్ కలుగుతుందన్న మాకు, ఆ ఎంజాయ్మెంట్ కలుగుతుందన్న మాకు. ఆయన పాట పాడుతుంటే ఉర్రింతలూగుతున్నామన్నా అని అన్నాడు. నేను అన్నాను, అరే బాబు నీకు మారు మనసు పొందావా అని అన్నా. మారు మనసు పొందడం ఏంటన్నా, ఎప్పుడు పొందేసి బాప్తీసం కూడా తీసేసుకున్నాను అన్నాడు. అసలు మారు మనసు అంటే ఏంటో నీకు తెలుసా అని అడిగాను. ఏముంది బాప్తీసం తీసుకోవడమే కదా మారు మనసు అంటే అన్నాడు. మీకు తెలుసా మారు మనసు అంటే ఏంటి తెలుసా? మారు మనసు అంటే మాయ మనసును విడిచిపెట్టుటే. అది మాయ మనసును విడిచిపెట్టుటే, మాయ లోకాన్ని విడిచిపెట్టుటే, మాయ మాటలు విడిచిపెట్టుటే, మాయ విగ్రహాలను విడిచిపెట్టుటే, మాయ సాంప్రదాయాలు విడిచిపెట్టుటే. కొంతమంది నవ్వుకుంటున్నారు. ఇదే మాయ అంటే. ఇది మనము విడిచిపెడితేనే మారు మనసు. దేవుని సన్నిధి అంటే అక్కడెక్కడ పెద్దగా కనపడి పెద్ద వ్యక్తులు కనపడేది కాదండి. వాక్యం అంటుంది, ఎక్కడైతే 2-3 నా నామములో కూడి ఉంటారో అదే దేవుని సన్నిధి. మీరు 2-3 కూడి ప్రార్థన చేయండి, అదే దేవుని సన్నిధి. చూడండి, ఈమె బార్కి వెళ్ళా, వైన్ షాప్కి వెళ్ళా, క్లబ్బులకి వెళ్ళా, పార్కులకి వెళ్ళా, ఎక్కడికి వెళ్ళింది తెలుసా? రాజు సన్నిధికి వెళ్ళింది. ఆదివారం వస్తే, శుక్రవారం వస్తే, ఉపవాసాలు వస్తే మనం ఎక్కడికి వెళ్ళాలి? రాజు సన్నిధికి వెళ్ళాలి. రాజు సన్నిధిని వెతుక్కుంటూ వెళ్ళాలి. మీకు తెలుసు కదా, ఎక్కడైతే ఆది అపోస్తుల బోధ వినబడుతుందో అక్కడికి మనం వెళ్ళి కట్టబడటము ఆశీర్వాదం. ఆది అపోస్తుల బోధలో ఏముంటుంది? సహవాసమందును, రొట్టె విరుచుటందును, ప్రార్థన యందును ఎడతెగ గడిపే సంఘం ఏదైతే ఉంటుందో అదే ఆది అపోస్తుల సంఘం. అంతేగాని నువ్వు ఈరోజు చర్చికొస్తే నువ్వు మెల్ల ఇంత గలిసేసుకొచ్చావు కదా, రేపటికి ఇంత అయిపోద్ది, ఇది కాదు. నువ్వు పర్స్ తీసుకొచ్చావు కదా, ఆ పర్సులు ఇప్పుడు 500 ఉన్నాయి కదా, నెక్స్ట్ రేపటికి 1000 అయిపోలే, అది కాదు. ఈ అట్టిపండు తింటే నీకు గర్భం వస్తుంది, ఈ యాప్లికే తింటే నీకు అది వస్తుంది, ఇది కాదు. దేవుని సన్నిధిని అంటాడు కీర్తనకారుడు, అంటాడు దేవుని సన్నిధిలో పర్వతములు సైతము మైనము వల్లే కరిగిపోతాయి. మోషే అంటాడు, అయ్యా నీ సన్నిధి నాతో ఉంటే చాలు, ఎంతమంది నాతో ఉన్నా లేకపోయినా నీ సన్నిధి నాతో ఉంటే చాలు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా తెలుసా? దేవుని సన్నిధి నువ్వు సంపాదించుకుంటే నీ జీవితంలో ఎన్నడూ కూడా సిగ్గుపడని అవసరం లేనే లేదు. దేవుని సన్నిధి గురించి కొన్ని విషయాలు నేను చెప్తాను, రాసుకోండి. కీర్తన గ్రంథము 5:4 నుంచి 7 వరకు చదవండి అమ్మా. అమ్మా, నీవు దుష్టత్వము చూచి ఆనందించే దేవుడు కాదు, చెడుతనమునకు నీ వద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిన నిలవలేరు. పాపము చేయవారందరూ నీకు అసహ్యులు. ఎవరు నిలవలేరంటే దేవుని సన్నిధిలో? డాంబికులు నిలవలేరు. డాంబికులు అంటే ఎవరు అమ్మా? డాంబికులు అంటే ఎవరు? గొప్పలు చెప్పుకుంటారు చూసారా? వాడు అంటాడు, ఒక్కొక్కరిని అడిగితే, అయ్యగారు మా తాతల గురించి క్రైస్తవులను మేము చర్చిలు కట్టించామండి, మేము స్థలాలు కొన్నామండి, మా తాత పాస్టర్ అండి, మా నాన్న పాస్టర్ అండి, ఇప్పుడు మా అన్న పాస్టర్ అండి. ఒరేయ్ నీ పరిస్థితి ఏంటి చెప్పరా బాబు అంటే వీడేం చెప్తాడు తెలుసా? వాళ్ళ గురించి చెప్తాడు. ఎందుకు విషయాలు డాంబికం, మాటల్లో డాంబికం, ప్రవక్తల్లో డాంబికం. కొంతమంది ఇక్కడికి వచ్చినా కానండి వాళ్ళు డాంబికాన్ని విడిచిపెట్టరు. వాళ్ళకి ప్రత్యేకమైన చైర్ కావాలి, వారి నడక ప్రత్యేకంగా ఉంటుంది, వాళ్ళు ప్రత్యేకంగా కనపడుతూ ఉంటారు. డాంబికం.
నేను అంటాను, ఇలాంటి డాంబికత్వం కలిగిన వారు దేవుని సన్నిధిలో నిలవబడలేరు. దయచేసి అలాంటి డాంబిక ఏ విషయంలో నీకున్నా, ఒకవేళ మాకు కొన్ని తెలిసినా కొన్ని తెలియకపోయినా, నీకైతే బాగా తెలుసు. నిన్ను గురించి ఎవరైనా చెప్పాలంటే నీకు నీవే చెప్పుకోగలవు. నీ హృదయానికి తెలుసు నువ్వు వేటి విషయంలో డాంబికంగా ఉన్నావు. మనం ఏంటి తెలుసా, ఒక 50,000 రూపాయల శాలరీ అయితే మన నడక మారిపోద్ది. బ్యాంక్ బ్యాలెన్స్ ఒక 5 లక్షలు ఉన్నాయంటే చాలు, ఏక్ దిన్ కా సుల్తాన్. ఈ రోజుకి నేనే రాజుని. అప్పుడప్పుడు ఆంధ్ర కొంతమంది ఊరు వెళ్తారండి మనోళ్ళు. వీడు వెళ్ళినప్పుడు కారులో వెళ్తాడు, వచ్చినప్పుడు లారీలో వస్తాడు. ఇది వాస్తవం. ఇది వెళ్ళినప్పుడు రెపరెపలాడే పేపర్లో ఫైన్ పెడతాడు. వాడంటాడే, మామ ఎప్పుడొచ్చారు, మొత్తం బెల్లాన్ని చీమలు నాకినట్టుగా నాకేస్తారు. నాకిన తర్వాత వీడు ఏం చేస్తాడు, ఇరుక్కుపోయాడు. ఇప్పుడు ఎందుకంటే డాంబికంగా మాట్లాడాడు కదా, ఇప్పుడు ఖర్చు పెట్టకపోతే పరుగు పోతుంది. పరుగుకైనా ఖర్చు. అంతా అయిపోయిన తర్వాత తడిసిన గోళ్ళగా లాస్ట్లో తడిసిన గోడు ఉంటుంది కదా, మీకు తెలుసు కదా బాగా. ఊర్లో ఏం చేస్తారంటే కోళ్ళని తడిపి తీసుకెళ్తే అది ఎండలు ఎలగంటది. అలా తడిచినలో మార్చిన తర్వాత మార్చబడతారు. తర్వాత వీడు అంటాడు, ఫోన్లో అంటాడు, నేను క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోతాలేరా అంటాడు. సరే ఇక్కడ క్యాబ్లు రావు కదా, కనీసం అక్కడ టౌన్ వరకు దింపరా బాబు అంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు వెళ్ళిపోరా, లేట్ అవుతుంది కదా, నేను క్యాబ్ బుక్ చేసుకుంటాను, ఏదో వెళ్ళిపోతాను అంటాడు. డాంబికం. కారు కాదు కదా, వీడు ఆ ఏరియా కబురు బొండాల్లో తీసుకొచ్చే ఉంటాయి ఏముంటాయి, లారీలు ఉంటాయి, అవి ఎక్కుతాడు. ఎక్కి బతిమలు, అయ్యా టిఫిన్ ఇప్పిస్తానయ్యా, భోజనం ఇప్పిస్తాను, నా పరిస్థితి ఇలా ఉంది, ఏదో ఒకటి. లేదా దొంగ ట్రైన్ అయితే గొడవ లేదు కదా, టికెట్ తీసుకుని పని లేదు, ఇట్లా ఉంటుంది. చూసారు, నీ డాంబికం నిన్ను ఏం చేస్తుందంటే నీచమైన స్థితికి దిగజారిద్ది. ఒకవేళ నువ్వు కంపెనీలో నువ్వు చేసే ఉద్యోగ స్థలంలో డాంబికంగా ప్రవర్తించావనుకో, అవకాశం వచ్చి రాక ఎదురు చూస్తాడు. అవకాశం దొరికిన తర్వాత నిన్ను తీసివేస్తాడు. ఏ విషయంలో మనం డాంబికులుగా ఉండకూడదు. దేని బట్టి? కొందరు రథములు బట్టి, కొందరు గుర్రముల బట్టి అతిశయపడుతున్నారు. మనమైతే ఎవరిని బట్టి అతిశయపడాలి? దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడ. నీకు ఏదైనా ఈ లోకంలో అతిశయం ఉందంటే దేవుడు తప్ప. అదే కాస్త ఒక అడుగు ముందుకేసి పౌలు అంటాడు, నేనైతే సిలువ యందు తప్ప దేని యందు నేను అతిశయపడను. పౌలు ఎవరు? గొప్ప విద్యావేత్త. పౌలు ఎవరు? గొప్ప ధనవంతుడు. పౌలు ఎవరు? అనేక విషయాల్లో నిపుణత కలిగినవాడు, జ్ఞానము కలిగినవాడు, చక్కటి పాండిత్యం కలిగినవాడు. ఏ వ్యక్తి అంటాడు, దేని యందు నేను. ఆయనకి ఏమేమి ఉన్నాయి క్వాలిటీసు? చాలా ఉన్నాయి. క్రొత్త నిబంధనలో మోషేకి ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో, క్షమించండి, పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలుకి అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. అయినా అంటాడు, నేను అందరికంటే అధముడను, అందరికంటే నేను చివరివాడను, అందరికంటే చిన్నవాడను. అబ్బా, ఆ పదాలు చూడండి. అధముడను, అందరికంటే చిన్నవాడని. అపోస్తలులందరికంటే కూడా నేను తక్కువవాడను. ఆ మాట నువ్వు మాట్లాడగలవా? డాంబికులు ప్రభు ఎదుట, ఇక్కడ బాగా డాంబికం చేస్తావు, కానీ ప్రభు ఎదుట నిలబడినప్పుడు చాలామంది డాంబికులు ప్రభు దగ్గరికి వెళ్ళి అంటారు, అయ్యా నేను ఎవరనుకున్నారు? పీటర్ని.
నేనెవరనుకుంటున్నారు? శాంసన్ని. నేనెవరనుకుంటున్నారు? పౌల్ని. నేనెవరనుకుంటున్నారు? పలానా అని చెప్పారు. చెప్పి ప్రభు మౌనంగా ఉన్నాడు. ఏం చెప్తారు చూద్దామని. వీళ్ళందరూ అంటారు, అయ్యా నీ నామం పేరిట దెయ్యాలు వెళ్ళగొట్టింది మేమే, సూర్యుని నలుపెక్కడేటి చేసింది మేమే, చంద్రుని దింపింది మేమే, నక్షత్రాలు రాలినట్టు చేసింది మేమే, సముద్రం 2 పాయలకి మేమే చేసాం. ఎన్నెన్నో చెప్పారు డాంబికంగా. అప్పుడు ప్రభు చివర్లు అన్నాడు, అంతే, ఒకటే సింపుల్, బాబు అక్రమము చేయవారులారా మీరెవరో. ఎవరు వీళ్ళంతా? ఈ బ్యాచ్ అంతా ఒక రోజున అక్కడికి వెళ్తారు. మాది పెద్ద చర్చ్ అండి, 1,00,000 మంది ఉంటారు, 50 లక్షల మంది ఉంటారు, మాకు అన్ని అద్భుతం ఇన్ని ఉన్నాయి, అలాంటి ఎన్నో చెప్తారు. అయినా ప్రభు అంటాడు, ఐ నథింగ్, నువ్వెవరో నాకు తెలియదు. ప్రభు తెలియదు అంటే అక్కడ ఏం చెప్పుకుంటాం? ఎవరు చెప్పుకుంటాం మనం? చెప్పండి. ఇక్కడ మేము తెలియదు అంటే మీకు ఇంకో చర్చ్ ఉంది మీకు కదా. సింపుల్గా చెప్పుకోవాలంటే, అమ్మ నువ్వెవరో నాకు తెలియదు అన్నావు అనుకో, అయితే అయ్యగారు మీరెవరో నాకు తెలియదు అని వేరే చర్చికి వెళ్ళిపోతాం. సింపుల్. ఇక్కడ చర్చిల గొడవ ఏమన్నా మనకి ఇప్పుడు? ఒక్క మాట అన్నా మిమ్మల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నానంటే నేను నిజంగా చెప్తున్నానమ్మా, అసలు ఒక్క మాట కూడా అనట్లేదు. మిమ్మల్ని ఎంతో కొట్టాలి తిట్టాలని మనసు అయితే ఉంది. ఎంత బాధని ఇంటికి చూపించుకుంటాం మేము. లేదన్నా మీకు మేము అధికారం ఇచ్చాం, కొట్టండి తిట్టండి అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి గట్టిగా స్తోత్రాలు చెప్పండి. రైట్, ఓకే. మేము ఏమన్నా మీరు బాధపడకూడదు. దీనికి యోబురాజు అనే సాక్ష్యం. ఎందుకంటే సంఘ పెద్ద కూడా ఉండాలి కదా, ఇంకిద్దరు సాక్ష్యాలు ఉండాలి, ఇద్దరు ఉండాలి కదా. బైబిల్ ప్రకారం ఎంతమంది ఉండాలి? ఆ చెల్లెమ్మ కూడా మనకు సాక్ష్యం. ఎవరో యోబురాజు అన్న కూతురు ఉంది కదా, ఆమె కూడా మనకు సాక్ష్యమే. అమ్మ మీరు గుర్తుపెట్టుకోండి ఈ విషయంలో. మా వాళ్ళు ఏమన్నారంటే, మేము ఏదైనా తప్పు చేస్తే మీరు కొట్టండి తిట్టండి ఏదైనా చేయండి, మందిరానికి మాత్రమేమో మానం. మీరు మాట ఇచ్చారు కదా, దేవునికి మహిమ కలుగును గాక. రెండోది, మొదటిగా మనం ఏం నేర్చుకున్నామంటే దేవుని సన్నిధిలో డాంబికులు నిలవేరారు. అంటే ఈ మాట బట్టి మీరు అర్థం చేసుకోండి, అంతకుముందు ఎస్తేరి కంటే ముందు షూషాను కోటలో 127 సంస్థానములో నుండి ఎంతోమంది కన్యకలు వెళ్ళారు. ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు వెళ్ళారు. కానీ ఎవ్వరు కూడా ఆయన ఎదుట నిలబడలేకపోయారు. ఎస్తేరు ఒక్కతే నిలబడింది. కారణం ఏంటో తెలుసా? ఎస్తేరులో దీనత్వం ఉంది, ఎస్తేరులో జాలిగల మనసు ఉంది, ఎస్తేరులో పెద్దలకు లోబడే మనస్తత్వం కలిగి ఉంది, ఎస్తేరులో అప్పగించుకునే గుణం ఉంది. మొర్దెకైకి అప్పగించుకుంది, షండుడికి అప్పగించుకుంది, పనివారికి అప్పగించుకుంది, చివరికి రాజు కూడా తను అప్పగించుకుంది. అందుకని రాజు ఎదుటమే నిలబడగలిగింది. ఎంతోమందిని యేసయ్యని వెంబడిస్తున్నారు, యేసయ్యని ప్రకటిస్తున్నారు, యేసయ్యని అనుసరించి వెళ్తూ ఉన్నారు. కానీ చివరికి ఆ స్థలంలో ఎవరు నిలబడతారో మనకి తెలియదు. ఈ మాట బట్టి మీరు అర్థం చేసుకోండి. ఎస్తేరు ఒక్కటే నిలబడింది, 127 సంస్థానంలో ఎవరు కూడా నిలవలేకపోయారు. అంటే నేను అంటాను, మరి అంతమంది ఎందుకు వెళ్ళిపోయారు, రిజెక్ట్ అయ్యారు? ఇంకో కారణం చెప్తాను. ఐగుప్తులో 30 లక్షల మంది విడిపించబడ్డారు. కానానికి ఎంతమంది వెళ్ళారు? 2 వెళ్ళారు. ఏంటి మరి మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? అరణ్యంలో ఆకుల వల్ల వారు రాలిపోలేదా? మన్నా తినలేదు వారు? తిన్నారు. మాంసము తినలేదా? తిన్నారు. సముద్రము దాటలేదా? దాటారు. ఏమైంది? వీరు కానానికి ఎందుకు వెళ్ళలేకపోయారు? నాయకుడు వెళ్ళలేకపోయాడు చివరికి. చిత్రం ఏంటంటే నాయకుడు వెళ్ళలేకపోయాడు. ఎందుకు వెళ్ళలేకపోయాడు? కాన మాట అన్నందున కానానికి వెళ్ళలే. ఏమన్నా ద్రోహులారా అన్నాడు అంతే. అప్పుడప్పుడు మిమ్మల్ని ఏమైనా అనాలన్నా భయం వేస్తుంది నాకు. ఎందుకంటే మా పరిస్థితి కూడా అంతే కదా. ఆయన త్రాసులో న్యాయమైంది కదా. ఎవరికైనా ఒకటే, బోధించేంత మాత్రం మేమే గొప్పలమేం కాదు. మీకు బోధించి ఎక్కడ భ్రష్టునైపోతానేమోనని నా శరీరం నేను
నలగొట్టుకుంటున్నానని పౌలు మాట్లాడాడు. అంటే ఆయన ఈ సన్నిధిలో నిలబడాలంటే మనకి ఏమేమి ఉండాలో మీకు అర్థమైంది. ఎంతోమంది రిజెక్ట్ అయిపోయారు, కానీ ఎస్తేరు మాత్రమే నిలబడింది. దీనికి సపోర్టు ఏంటంటే ఆమెకి ప్రార్థించేవారు తన వెనక ఉన్నారు. నెంబర్ 1. నెంబర్ 2, 1 సమూయేలు గ్రంథం 6:17. 1 సమూయేలు గ్రంథం 6:17 చదువున్నాను. అమ్మ ఇక్కడి నుంచి మీరు అండర్లైన్ చేసుకోండి. యెహోవా మందసమును నేటి వరకు బెత్తమెష్ చదవమ్మా. మొత్తాను యెహోవా ఒక్క దెబ్బతో, గొప్ప దెబ్బతో చూడండి, ఆ మాట చాలు నాన్న. ఎవరు నిలవగలరు? ఎవరు నిలవగలరు? ఎవరు ఎదుట? అది యెహోవా సన్నిధిన ఎవరు నిలవగలరు? ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఎవరు నిలవగలరు? వీళ్ళేమీ తప్పేం చేయలేదు. వీళ్ళు మందసం మోస్తూ ఉన్నారు. వీరు అన్యులు, ఫిలిస్తీయులు. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క పందికొక్కును బంగారంతో తయారు చేసి అర్పణగా తీసుకొచ్చారు. అంతవరకు బాగానే ఉంది. వీళ్ళేం చేశారంటే మందసంను ఓపెన్ చేశారు. మందసంను ఎప్పుడైతే ఓపెన్ చేశారో 50,000 మంది ఒక్కసారి హతులైపోయారు. అప్పుడు వారు అంటారు, భయం పుట్టి అంటారు, అయ్యో యెహోవా సన్నిధిని ఎవరు నిలవగలరు? ఆయన సన్నిధి చాలా భయంకరంగా ఉంటుంది. ఆయన సన్నిధిని వారు నిలవలేకపోయారమ్మా. ఇదే మాట ఆది కాండంలో 17వ అధ్యాయంలో 1వ వాక్యంలో ఒక మాట ఉంటుంది. అబ్రహామును అంటాడు, అబ్రహామా చూసారా ఎవరి గురించి ఈ మాటలు? అబ్రహాం గురించి మనం ఏమనుకుంటాము? విశ్వాసులకు తండ్రి, విగ్రహాలను విడిచిపెట్టాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో బలిపీఠాలు కట్టాడు, అన్నీ మనం మాట్లాడుకుంటాం. 99 సంవత్సరాలు వచ్చిన తర్వాత దేవుడు ప్రత్యక్షమైంటాడు, అబ్రహామా నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నువ్వు అయ్యి బాబు. చూసారా, అబ్రహాముకే అలాంటి మాట మాట్లాడాడంటే మరి మన పరిస్థితి ఏంటి అమ్మా? మన పరిస్థితి ఏంటి? అబ్రహామును అంటున్నాడు, నువ్వు నా సన్నిధిలో నిందారహితుడివై ఉండు. అంటే నిందలేనివాడుగా ఉండు. ఎవరు నీ మీద నిందలు మోపకుండా చూసుకో. మన మీద నిందలు మోపేవాడు ఒకడు ఉన్నాడు. ఎవరు? మోపుతూనే. ఎక్కడ మోపుతాడు? ఇక్కడేం మోపడు. ఇక్కడ ఇబ్బంది పెట్టడం మనల్ని. ఎక్కడ ఇబ్బంది పెడతాడు? యెహోషువ గ్రంథంలో ఆ మాట ఉంది కదా, ఆ మాట ఒకసారి చదవండి మీరు. జకర్యా గ్రంథం 3:6. 3వ అధ్యాయము అంతా చదవకు నాన్న, 6 నుంచి చదువు, 6-7 చదువు చాలు నాకు. ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడుటయు, సాతాను చూడండి ఏమని ఫిర్యాదు చేస్తున్నాడు? అతని కుడిపార్శ్వం నిలబడి సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేము కోరుకున్నవాడు
చాలమ్మా. అమ్మ మీరు గమనించండి, ఇక్కడ చూడండి, యెహోషువ ఎవరో ప్రధాన యాజకుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, సంవత్సరంకి ఒక మారు ప్రత్యక్ష గుడారంలోకి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిన వ్యక్తి. మీకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కదా, అతను పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిన అసిస్టెంట్ పాస్టర్స్ నడానికి ఒకటి తాడు కడతారు. ఏ తాడు అంటే దానమ్మ గంటల తాడు కడతారు. అది కట్టి ఉపయాజకులు తనని లోపలికి వెళ్ళమని చెప్తారు. ఆ తాడు వాళ్ళు పట్టుకుంటూ ఉంటారు. అలా ముందుకు వెళ్ళిన తర్వాత ప్రాకారం నుంచి పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలము, అక్కడికి వెళ్ళిన తర్వాత యాజకుడు మందసం ఎదుట ధూపం వేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఇలా ధూపం వేస్తూ ఉంటాడో, మనిషి ఎప్పుడైతే ఇలా ఊగుతూ ఉంటాడో, అప్పుడు నడనికి కట్టుకున్న గంటలు ఉంటాయి చూసారా, ఆ శబ్దము వస్తూ ఉంటుంది. ఆ శబ్దం వచ్చిందంటే బయట ఉన్న ఉపయాజకులకు కానీ ప్రజలకు కానీ ఒకటే గుర్తు, ఎస్ ఈయన బ్రతికున్నాడు, ఈయన సజీవుడిగా ఉన్నాడు, దేవుని ఉగ్రతకి ఇతను గురి కాలేదు అని ఒక గుర్తుగా వారు దానమ్మ గంటలు కట్టేవారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఎంత పరిశుద్ధుడు నీతిమంతుడే పరలోకానికి వెళ్ళిన తర్వాత అనుకున్నాడు యెహోషువ, నాకేంట్లే, నేను వెళ్ళిపోతాను, నేను యాజకుని కదా, నేను సేవకుని కదా, నేను పరిశుద్ధంగా ఉన్నాను కదా, నాకేముందని నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ గేట్ దగ్గర ఆపేశాడు. ఎక్కడ గేట్ దగ్గర పట్టుకుంటాడు మనల్నాడు. పట్టుకుని అంటాడు, నువ్వు వెళ్ళడానికి వీలు లేదు. వాళ్ళిద్దరు గొడవ పడుతూ ఉన్నారు. ఈలోగా దూత వచ్చింది. ఏంటి సమస్య అంటే, ఆయనకి ఎలా పరలోకం ఇస్తావు నువ్వు అని అంటే, ఈ విషయము ఈ నోట ఆ నోట ఏసై దగ్గరికి వెళ్ళింది. ఏసై కూడా వచ్చాడు. ఏంటి గొడవ, ఎందుకు అడ్డుకుంటున్నావు అతను నువ్వు అంటే, అంటాడు, అతను ఎవరో తెలుసా, అగ్నిలోంచి తీయబడిన కొరిమి వలె ఉన్నాడు కదా, అతని మీద నువ్వు ఫిర్యాదు చేసింది అని అన్నాడు. అంటే ఆ మాటకున్న అర్థం ఏంటంటే, ఒక కట్టె పొయ్యిలో పెట్టి బగ మండిన తర్వాత అది ఇలా బయటికి తీస్తే దాన్ని చూసినప్పుడు ఎంత మండుతూ ఉంటుందో, యెహోషువ కూడా అంత మండుతూ ఉన్నాడని దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అయినా అతని వస్త్రాలు మీరు చూడండి అయ్యా, అతని వస్త్రములు చూసినప్పుడు అవి మలిన వస్త్రములుగా కనబడుతూ ఉన్నాయి. ఎవరికి? యెహోషువకి. యెహోషువ అంత గొప్ప వ్యక్తికే ఆ పరిస్థితి ఎదురయ్యిందంటే, నేను ముగిస్తున్నానమ్మా, మిగతా విషయాలు ఉంటే రేపు మళ్ళీ వచ్చేవారని చెప్తాను. యెహోషువ అంతటి వాడికే ఈ సమస్య ఎదురయ్యిందంటే, నేను అంటాను, మనం ఎక్కడున్నాం, మన స్థితి ఏంటి, నీ భక్తి ఏంటి, నీ పరిశుద్ధత ఏంటి, నీ నీతి ఏంటి? అలాంటి వాడికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే మరి నువ్వు ఆయన ఎదుట తాళగలవా? ఆయన సన్నిధులు నిలబడి ఉంటావా? ఆయన సన్నిధి నిలవదగిన వాడెవడు? ఇదే వర్తమానం వచ్చేవారం కొన్ని కంటిన్యూ చేస్తాను. మిగతా విషయాలు మనం నేర్చుకుందాం. ఈ మాటలు దేవుడు మన వినికుడిలో నీరు కట్టి ఫలింప చేయునుగాక. ఆమె. అందరూ కూర్చుందాం, ప్రార్థన చేసుకుందాం.